మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కనీస సౌకర్యాలు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని మల్లంపేట జిఎల్ఎస్ విల్లాల బాధితులు 5వ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలాసవంతమైన సౌకర్యాలను ఆశించడం లేదన్నారు. వాటర్, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలని బిల్డర్కు విజ్ఞప్తి చేశారు. మాకు విలాసవంతమైన సౌకర్యాలు అవసరం లేదన్నారు. కనీస సౌకర్యాలు కల్పిస్తే బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాలనీలో రౌడీలు ప్రవేశిస్తూ పార్కులు ధ్వంసం చేసి మహిళలను, పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బిల్డర్పై న్యాయస్థానంలో పోరాటం చేయడానికైనా వెనుకాడమన్నారు. అంతకుముందు స్థానిక కౌన్సిలర్ భర్త ఆంజనేయులు మాట్లాడుతూ కాలనీలో కొందరు వ్యక్తులు మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారన్న సమాచారంతో ఆపడానికి వస్తే డబ్బు ఇవ్వనందునే ప్రజలను రెచ్చగొడుతున్నట్లు బిల్డర్ తమపై ఆరోపించడం సరికాదన్నారు. నెక్స్ట్ ఏం చేసిందంటే అక్కడ ఎల్పీ నెంబర్ రావట్లేదు, సో మీరు జీపీలో తీసుకోండి అని చెప్పేసి. సో జీపీలో తీసుకున్నప్పుడు అది కూడా జీపీలో మాకు ముందు 8th రోడ్లో చూపించింది. అక్కడ పే చేసిన అమౌంట్ ఇక్కడ జీపీలో సేమ్ అవుతుందా మీరు చెప్పండి, కాదు కదా. సో నేను అక్కడ అమౌంట్ పే చేసినప్పుడు ఇక్కడ పే చేసిన నేను తెలుసుకుంటా కదా, యాజ్ ఎ బయర్గా ఎంత ఉంది అని తెలుసుకుంది. అది ఎక్కువ పే చేసాం కాబట్టి ఇక్కడ ఎంత అమౌంట్ ఉందో అంతే పే చేస్తాం, అంటే ఎక్కువైంది కదా. సో మేము కొంచెం ఆపామంటే అది ఎంత, సో తను ఇమ్యూనిటైజ్ చేయాలి. మేము 5గురిని రిఫర్ చేసాము, వాళ్ళకు వర్క్ చేయకుండా అలానే ఆపేసింది. స్టిల్ ఆల్సో వాళ్ళకు ఇంటర్నల్గా ఏ వర్క్ కూడా కాలేదు. సో ఇప్పుడు నేను వాళ్ళకి ఆన్సరబుల్. మొన్న రీసెంట్గానే ఆమెకు మెసేజ్ చేశాడు మా హస్బెండ్, కావాలంటే మీరు మా హస్బెండ్ మొబైల్లో చూడండి. సో వాళ్ళకి మేము ఫేస్ చూపించలేకపోతున్నాం. మేము ఎవరికైతే రిఫర్ చేసామో సో మేము F&F మేము కంప్లీట్గా పే చేసాము. కానీ నన్ను మెన్షన్ చేయడం అది బుల్షిట్. అది అఫ్కోర్స్ మేము ఒకవేళ చేసేది ఉంటే యాజ్ అ జెన్యూన్గా మేము చేస్తాం. ఎవరైనా, నేనని కాదు, ఇక్కడ ఎవరైనా పే చేస్తారు. ఎందుకంటే మాకు కావాల్సింది జస్టిస్, ఇక్కడ కావాల్సింది జస్టిస్. ఒక్కరి వల్ల ఇదంతా ఆగదు, ఇంకోరి వల్ల ఇంకా ఇక్కడ ఆగదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇమ్యూనిటీ అంటే నా పిల్లలు ఆడుకుంటారు, ఇంకోరి పిల్లలు ఆడుకుంటారు, ఇంకోరి పిల్లలు ఆడుకుంటారు. కాబట్టి ఎవరి వల్ల ఆగద్దు. ఆమె కావాల్సింది ఆమె చేయాల్సింది ఆమె చేయండి. ఇక్కడ ఎవరు చేయాలన్నా సరే, నా తరపున, ఇంకోటి తరపున, అందరి తరపున చెప్తున్నా, అందరు ఇస్తారు, పే చేస్తారు. కానీ ఇది మాకు సెక్యూరిటీ జరిగింది అంటే ఈ అన్ని బిల్లాలకి బ్యానర్ వేసేసారు సార్. అప్పుడు మాకు డిఫెమేషన్ కాదు సార్, ఎవరికి చెప్పుకోవాలి సార్ నా ఇల్లు అట్లా ఉందని. ఎవ్రీ మంత్ ఒక్కొక్క మీటింగ్ పెట్టేదండి. మేము మనీ ఇచ్చిన ఇంట్లో ఎక్కడ ప్లేస్ ఉందో చెప్పండి. పోనీ మాకు 250 విల్లాలు చెప్పింది సార్. ఇక్కడ సోఫార్ మాకు మైగేట్లు అనేది 320 అనేది ఉన్నది. ఇంకా ఆమె మొన్న 90 రిజిస్ట్రేషన్ ల్యాండ్ లో చేసింది మొత్తం. ఆమె మొత్తం ప్లానింగ్ ఏమో 440 విల్లాలు కడుతుందట. యాజ్ పర్ రూల్ ప్రకారం, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇంత ల్యాండ్ ఉంటే ఎంత వదిలిపెట్టి ఎన్ని విల్లాలు కడతాయి అనేది గవర్నమెంట్ నుంచి సమగ్ర దర్యాప్తు జరిపించమనండి. అన్ని డిపార్ట్మెంట్ నుంచి మీకు జరిగింది, మాకు జరిగిన అన్యాయాలని మొత్తం గవర్నమెంట్ చూసుకోవాలి సార్. మీరే హెల్ప్ చేయాలి. అది సర్వే దర్యాప్తు చేస్తారో, సర్వే చేయిస్తారో, ఓకే, ఏ విధంగా మాకు హెల్ప్ చేయగలరో ప్లీజ్ హెల్ప్ చేయండి. మీడియా తరపున గవర్నమెంట్ సో ఇందాక మీకు ఏం కావాలి అని అడిగారు. మేము ఇక్కడికి వచ్చి నష్టపోయిందే కాకుండా దినదినం గండంలో ఉంది మాకు ఇక్కడ బతకడం. మేము తెల్లారితే మా మగాళ్ళు బయటకు వెళ్తారు, నువ్వు బయట దొరకవా మాకు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటి, ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఆడవాళ్ళని నీ విల్లా నెంబర్ ఎంత, నీ విల్లా నెంబర్ ఎంత, నీ ఇంటి మీద తీసుకురమ్మంటావా జేసీబీ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మాకు ఇల్లు కొనుక్కుని డబ్బు నష్టపోయిందే కాకుండా మాకు ప్రాణాల ముప్పు ఉన్నట్టుగా మాకు ఇక్కడ బ్రతకడానికి సెక్యూరిటీ అన్నది లేదు. ఫస్ట్ థింగ్ మేము ఇప్పుడు అసలు ఇదేంటండి, రోజు మనకి అసలు మంగళవారం అందరూ ఉద్యోగానికి వెళ్ళాలి. ఎవరు ఉద్యోగానికి వెళ్తేనే జీతం వస్తుంది, జీతం వస్తేనే మేము ఈఎంఐ కట్టాలి. కానీ మేము ఇక్కడ ఉన్నాం, మేము 2 రోజుల నుంచి వెళ్ళలేకపోతున్నాం, 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. మేము నెల వస్తే ఈఎంఐ కట్టాలి. మేము ఎటు వెళ్ళాలి? సోమవారం నుంచి శుక్రవారం వరకు మా ఉద్యోగాలు, మా ఇవి శని ఆదివారాలు ఈ వెంచర్ కోసం తిరగడాలు. ఇంకా మా పర్సనల్ లైఫ్ అన్నది లేదు మాకు ఇక్కడ. ఇట్లా ఇది ఎన్ని సంవత్సరాలు, అప్పటికే 4-5 ఇయర్స్ నుంచి పంచాయతీ ఉంది, పర్మిషన్ లేదనుకోండి దానికి. అది మీరు తెలిసి తీసుకున్నారు ఫస్ట్ లేదండి. మాకు అన్ని ప్రాపర్ గానే ప్రూఫ్స్ అన్ని స్పైరల్ బైండింగ్ చేసి లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చింది. మేము కొన్నది అప్పుడే కంప్లీట్ చేస్తే, సో అది పర్మిషన్ లేకుండా ఎవరు కొన్నారు సార్? ఈ పర్మిషన్ గురించి ఎప్పుడు వచ్చింది సార్? వాళ్ళు మనకు బ్యానర్
బ్యానర్స్ ఎప్పుడైతే మున్సిపాలిటీ ఇచ్చిందో అప్పుడు మేము రివీల్ అయినాం. ఏంది మేడం మాకేం లేదంటే మీకు ఉంది పర్మిషన్, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది, ఇది మీరు గేటెడ్ కమ్యూనిటీ కాదని ఆ రోజు రివీల్ చేసింది సార్. మీ గేటెడ్ కమ్యూనిటీ అని ఇప్పుడు తీసుకున్నాం 6 సార్. acres చేసిన వాళ్ళు మిగతా 7 acres కూడా చేస్తుండే కదా రిజిస్ట్రేషన్. అదే కదా సార్. మీరే మాకు ఎలా తెలుసు సార్? సార్ మేము ఎలా వచ్చాం సార్? ఇదంతా గేటెడ్ సబ్మిషన్ ఆఫీస్కి కమ్యూనిటీ. వెళ్ళి కూర్చుంటామా? మాకేం తెలుస్తుంది? మేము చాలా సార్లు కలవడం జరిగిందండి ఇదే మ్యాటర్ లో. మొత్తం ఫుల్ గా పేమెంట్ చేసాము. మాకు కనీస వసతులు లేవు ఇక్కడ. హోమ్ సార్ ఎవరు కూడా ఆమె వెనక నుంచి ఏమేమి మళ్ళా వస్తాము. ఇక్కడ ఫస్ట్ పార్క్ అది ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ లో చెప్పిందండి. తర్వాత నెక్స్ట్ లైన్ గవర్నమెంట్ నుంచి నాకు అప్రూవల్ కావాలి, అప్పుడు నేను ఇది నా ఇల్లు అని చెప్పుకుంటాను. నాకు ఫస్ట్ టైటిల్ కావాలి. సెకండ్ థింగ్, అది నా ఇల్లు అయిన తర్వాత నేను అందులో నివసించాలి. నేను కోట్లు పెట్టి కొనుక్కున్నా, అందులో నేను నివసించాలి అంటే మనిషికి కావాల్సిన ఆర్థికవి, ఎలక్ట్రిసిటీ, కరెంటు కావాలి. నాకు రాత్రి అయితే చీకటి అవుతుంది, పగలంటే ఏదోలా గడుపుతాను. రాత్రికి నాకు చీకటి అవుతుంది, నాకు వెలుతురు కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. తాగడానికి వాడికి మార్నింగ్ నుంచి నైట్ వరకు మన వాటర్ ఎంత అవసరం అందరికీ నిత్యావసరం తెలుసు. ప్రతిదానికి తాగడం ఏంటి, ప్రతిదానికి నీరు కావాలి నాకు. ఇంకా డ్రైనేజ్, ఈ 3 అన్నది నాకు అవసరం, నా మెయిన్ రిక్వైర్మెంట్. తర్వాత నేను నా ఇంటికి చేరుకోవాలంటే నాకు రోడ్డు కావాలి. ఇక్కడ రోడ్డు లేకుండా నా ఇల్లు అక్కడ ఎక్కడో ఉంది, నేను ఎలా చేరుకుంటాను నా ఇంటికి? నా పిల్లలు ఒక కమ్యూనిటీగా ఎందుకు మేము ఇంత చివరికి వచ్చి కొనుక్కున్న ఊరు ఇంకా చాలా ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చాం? మాకు అంత అందంగా కూడా చెప్పింది, మీకు ఇవన్నీ ఉంటాయి, ఇంత లగ్జరీగా ఉంటుంది, మీకు ఇవన్నీ ఇస్తాము అని